పరిశీలించేద్దాం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, పరిశుద్ధుడైన యేసు శుభనామమున మీకు వందనాలు తెలియజేస్తుంది. మంచి చేయాలని మనకు అనిపించిన, తెలిసిన అలా చేయకపోవడమే పాపం. నోయింగ్ ప్రిటీ వెల్ టు డూ గుడ్ బట్ నాట్ డూయింగ్ సో ఇస్ sin. పెద్ద పెద్ద పాపాలు, నరహత్యలు, దుర్మార్గాలు, దేవుణ్ణి వ్యతిరేకించడము, పరిశుద్ధాత్మను కించపరచడము, క్రీస్తు యేసును ఆమ్, గురించి వేరే వేరేగా అసహ్యంగా మాట్లాడే వాళ్ళు ఉండడము, వ్యభిచారము, రకరకాల పొగ తాగడము, అదే విధముగా డ్రింకింగ్ చేయడము, కుటుంబాన్ని పరిపాలించుకోకుండా, జాగ్రత్తగా చూడకుండా పిల్లల్ని, భార్యని హింసించడం, ఇవే మనము సాధారణంగా పాపాలు అంటాం. ధనాశ, నేత్రాశ, జీవకుడంబము, ఇవన్నీ పాపాలుగా అనుకుంటాం. అయితే మనకు సంబంధం లేకుండా ఉండేటువంటి పాపం ఇంకోటి ఉంది, కానీ అది మనకు సంబంధం. ఏంటంటే అది మేలు చేయగలిగి ఉండి మేలు చేయలేకపోవడం. మనం చాలాసార్లు హెల్ప్ చేద్దాము, ఆ, మంచి చేద్దాము అనుకుంటాం. బంధువులు కానీ, స్నేహితులు కానీ, మన వద్దకు వచ్చేటువంటి వారికి వారికి మనము హెల్ప్ చేయగలిగే పరిస్థితుల్లో ఉంటాం. తప్పులు ఇవ్వడం కాదు, ఏదో ఒక చిన్న పని సహాయం అవి ఉండొచ్చు, లేకుంటే ఏదో ఒక రకమైనటువంటి హెల్ప్ మన ద్వారా వాళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు హెల్ప్ చేయగలిగి ఉండి కూడా హెల్ప్ చేయలేకపోతే సిన్ అంటున్నాడు. అంటే ఘోరాతి ఘోరమైనటువంటి పాపముల్లో ఇది కూడా ఒకటి యాడ్ చేశాడు. యాకోబు రాసిన పత్రిక, జేమ్స్ 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మేలనేది చేయనెరిగియు అలాగున చేయని వారికి పాపము కలుగును. దేర్ ఫోర్ టు హిమ్ హూ నోస్ టు డూ గుడ్ అండ్ డస్ నాట్ డూ గుడ్, టు హిమ్ ఇట్ ఈస్ ఎ సిన్. మనలో చాలా మంది మనము ఆ, ఒక ఆ, పక్షపాత ధోరణితో ఉండేటువంటి మనస్తత్వం ఉంటుంది మనలో. క్రైస్తవులకి అలాగనే ఉండకూడదు, విశ్వాసులకు ఎంతసేపు కూడా సెల్ఫిష్ నేచర్, స్వార్థపరత్వంతో క్రైస్తవ బ్రతుకులు ఉండకూడదు. పొరుగువాని యొక్క క్షేమాన్ని మనము కోరుకోవాలి, కాంక్షించాలి. అదే విధముగా మన మన ఫెలోషిప్ లో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా, ఇబ్బందులు లేకుండా ఉండాలి. మనము తోచినంత విధముగా మనము ఫెలోషిప్ లో ఉన్నటువంటి, అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు కూడా మనము సహాయకారులుగా ఉండాలి. అదే విధంగా చిన్న చిన్న తప్పులు ఏమన్నా చేస్తా ఉంటుంటే వాటిని మనము సరిదిద్దే విధముగా వాక్యములో మనము నిష్ణాతులుగా ఉండి ఉండాలి. కాబట్టి మనము ఇతరులకు సహాయం చేయాలి. అది ధన సహాయం మనము చేయకపోయినా ప్రార్థనా సహాయము, ధన సహాయం చేయగలిగిన వాళ్ళు, ఉదార స్వభావంతో ఉన్న వాళ్ళు కూడా మన సంఘంలో ఉన్నారు. ఎంతో మందికి మీరు సహాయం చేస్తూ ఉంటారు. ప్రార్థనా సహాయం తప్పనిసరిగా చేసేటువంటి పరిస్థితుల్లోనే మన సంఘం ఉన్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మనము సంఘ సభ్యుల్ని మనము పోషించాలి, అంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. దేవునికి కూడా కానుకలు ఎక్కువగా ఇవ్వాలి. దేవుని సంఘము ఆ, మీ యొక్క కానుకల మీదే ఆధారపడి ఉందని ఇతరత్ర మిగిలిన వారికి మనము పంచకుండా మనం ఎంతైతే దేవునికి ఇవ్వాలనుకుంటున్నామో అది, మీరు వాక్యము విని 26 సంవత్సరాల నుంచి మీరు వాక్యంలో అభివృద్ధి పొందుతూ ఆత్మీయ శక్తిని పొందినటువంటి సంఘానికి ఇవ్వడం అనేది అదొక గొప్ప ఆశీర్వాదకరం. అయితే మనం ఎప్పుడు కూడా చాలా మంది మనుషుల్లో ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలిగి ఉంటారు. మనం ఎప్పుడు కూడా సుపీరియర్స్, మనం ఎప్పుడు కూడా మా పాపం చేయలేదు, మేము ఎప్పుడు కూడా మనము దోషులం కాదు. కానీ ప్రతి వాళ్ళను మనము విమర్శిస్తూ ఉంటాం. ఆ విమర్శ కొంతవరకు సద్విమర్శ అయితే పర్వాలేదు, కానీ ఇతరులను కించపరిచే విధముగా, ఇతరులను ఇబ్బంది పెట్టే విధముగా,
ఇతరులు తప్పులు పాపాలను పెట్టే విధముగా క్రైస్తవులు మాట్లాడకూడదు. దేవుడే అన్నిటికి సమాధానం చెప్తాడు, కానీ బహిరంగంగా మనం ఎవరిని కూడా కించపరచకూడదు. పాస్టర్ గారు అయితే వాక్యం ద్వారా బోధిస్తూ ఉంటాడు, పాపాన్ని ఆ, ఎత్తి చూపుతా ఉంటాడు, కానీ అది నా గురించే చెప్పాడు అని మీరు భావించకూడదు. చాలా సంఘాల్లో ఈవేళ వాక్యం నా గురించే చెప్పాడు అని ఎందుకు అనుకుంటారంటే, వాక్యము వారితో మాట్లాడుతుంది. అయితే కొంతమంది అలాంటి వాక్యము విని వాళ్ళు బాధపడిపోయి సంఘాలు మారి యేసుప్రభువును కూడా వదిలేసేటువంటి పరిస్థితులు ఈ దినాల్లో ఉన్నవి. కనుక ఆ పాపములో ఉన్న వారిని లేవనెత్తడము సంఘస్థుల పనే, సంఘాన్ని పోషించడము సంఘస్థుల పనే. అదే విధముగా తోటి సోదరులు మా ఇబ్బందుల్లోనూ, డిప్రెషన్ లోనూ, లోలీనెస్ లోనూ ఉన్నప్పుడు వారిని లేవనెత్తడం కూడా సంఘస్థులు పని. అదే పదిగా సంఘస్థుల్లో ఉన్నటువంటి తప్పిదాలను పాపాలను కూడా ఆ, విశ్వాసులు ఎత్తి చూపకూడదు. గ్రాడ్యువల్ గా వారు మారే విధముగా ప్రేమతో వారి యొక్క తప్పులను కరెక్షన్ చేస్తూ ఉండాలి. అంటే అలా కరెక్షన్ చేయడము, తప్పిదాలను సరిదిద్దడం కూడా మేలే. ఎందుకంటే వాడు పడిపోతాడేమో. ఆ, మీకు చాలా మంది ఉదాహరణలు నేను ఇచ్చాను. మిల్లీగ్రామ్ అసోసియేట్ చార్లెస్ టెంపుల్టన్ గురించి ఇచ్చాను. 25 ఏళ్ళు దేవుని సేవ చేసి వాళ్ళు పడిపోయారు. వాళ్ళని సరిదిద్దడానికి తర్వాత చాలా మంది వెళ్ళినప్పటికీ వాళ్ళ వినలేనటువంటి స్థితిలోకి వచ్చేసారు. కుటుంబంలో భార్య బిడ్డలు అందరూ కూడా మరి సరిదిద్దారో లేదో తెలియదు, కానీ కుటుంబమే నాశనం అయిపోయేటువంటి పరిస్థితి. అలాగే మీకు చాలా ఉదాహరణలు నేను ఇచ్చాను. కనుక మొదట్లోనే ప్రభువుకి వ్యతిరేకత ఉండేటువంటి బిడ్డలను, ఇంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ని మనం చూసుకుంటూ, మనం ఒక పరిపూర్ణమైనటువంటి భక్తితో వారి పాపములో పడిపోకుండా, పూర్తిగా దైవం నుంచి వెళ్ళిపోకుండా మనం చూడాలి. అయితే మనము సరిదిద్దే కార్యక్రమంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొండ మీద ప్రసంగాల్లో ఒక మంచి ప్రసంగం మీకు పుస్తక రూపంలో కూడా ఉన్నది. అందులో ఈ యొక్క మెసేజ్ కూడా ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3, 5 వచనంలో నువ్వు ఇతరులను సరిదిద్దాలి అన్నప్పుడు నీ తప్పిదాలను నువ్వు ముందు సరిదిద్దుకోవాలి. ఒక పాస్టర్ అయిన వాడు, ఒక విశ్వాస అయిన వాడు ఇతర విశ్వాసులను, ఇతరుల దైవ సేవకులను సరిదిద్దాలి అంటే వాడు ఫుల్లీ ఎక్విప్డ్ అయి ఉండాలి. మీకు నేను తాపత్రయపడేది ఏంటంటే, మీకు ఒక క్యారిస్మాటిక్ ప్రసంగాల్లాగా మిమ్మల్ని హుషారెత్తేటువంటి విధముగా, అదేవిధంగా మీ మనోభావాలను ఉద్రేకపరిచే విధముగా నేను ఎప్పుడు కూడా మీకు మెసేజ్ ఇవ్వాలంటే నేను కూడా చాలా చక్కగా ఇవ్వగలను, ఉద్రేకపరిచేటువంటి ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు. కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. చెప్పిందే చెప్పడం అనేది. క్రీస్తు యేసునందు జ్ఞానమును మీరు అభివృద్ధి చేసుకోండి అనే కాన్సెప్ట్ లోనే జ్ఞానవంతులు అవడానికి నేను ఇప్పుడు కూడా కృషి చేస్తా ఉంటాను. మరి జ్ఞానవంతులైనటువంటి వాక్యములో నిష్ణాతులైన వాళ్ళు, వాక్యములో కొంత తరబీదు పొందిన వాళ్ళు ఇతరులు ఇతరుల యొక్క తప్పిదాలను కూడా ఎత్తి వారిని సరిచేసే విధానంలో వాళ్ళు ఉండాలి. అయితే నీలోనే దూలం ఉంచుకొని, అంటే ఒక పెద్ద కర్ర లాంటిది నీ కంటిలో ఉంచుకొని, ఎదుటోడు చిన్న పాపాన్ని, అంటే చిన్న డస్ట్ ని నువ్వు తీసేయడానికి ప్రయత్నం చేస్తే అదంతా భావ్యం. అంటే ఒక దూలము లాంటి పాపము నీలో పెట్టుకొని, హ్యావింగ్ దట్ దట్ టైప్ ఆఫ్ ఫాల్ట్ ఇన్ యూ, నువ్వు ఇతరులని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తే అది ఫలించదు. నువ్వు ఇతరులను ప్రేమించలేవు, కుటుంబాన్ని ప్రేమించలేవు, నువ్వు ప్రేమ గురించి మాట్లాడితే ఎలాగా? అందువలన దైవికమైనటువంటి సూక్తులలో మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలి, తర్ఫీదు పొందే విధముగా ఉండాలి. ఆ ఏదో అది 3, 4, 5 వచనాల్లో ఉన్నాయి. 6వ వచనంలో కూడా మీకు ఒక మాట, భయంకరమైనటువంటి మాట, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడే అంటున్నాడు, ముత్యాలని పందుల దగ్గర వేయొద్దు అంటాడు. అంటే పరిశుద్ధమైనది కుక్కలకు వేయకూడదు అంటే దారిని పోయి ప్రతి దానికి కూడా వాక్యం పంచకూడదు. ఈ మాట బట్టి డోంట్ గివ్ వాట్ ఈస్ హోలీ టు ది డాగ్స్. ఈ డాగ్స్ మిమ్మల్ని చీల్చేస్తాయి. ఇప్పుడు అదే జరుగుతుంది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. డాగ్స్ లాంటి వాళ్ళు ఈ గొర్రెల్ని చీల్చేస్తున్నాయి చాలా చోట్ల. కారణం ఏంటంటే, ఇప్పుడు అంతా కూడా అంత్యకాలంలో ఉన్నామని ఎవరు గుర్తెరగట్లేదు. రెబెలియన్ అనేది జరుగుతుంది ఇప్పుడు.
ఆ అపవాది విజృంభిస్తాడు. మీరు నెట్లోను, యూట్యూబ్లోను, వాట్సాప్లోను చూస్తూ ఉంటుంటే చాలా వీడియోలు క్రిస్టియానిటీ మీద అపోజ్ గానే వస్తున్నాయి. అది జరుగుతుంది ఖచ్చితంగా. అంత్యకాలంలో సాతాను మరి పెట్టిరేగిపోయి విశ్వాసాలను సైతం మోసం చేయాలని ప్రయత్నం చేస్తాం. అటువంటి కాలంలో మనం ఉన్నాం. మనము వాక్యాన్ని అసహించుకునేవాడు, వాక్యాన్ని ద్వేషించేవాడి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడానికి లేదు. కుక్కలకి మీరు ఆహారం, మీ యొక్క పరిశుద్ధ ఆహారాన్ని పెట్టకండి అన్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ హోలీ, హోలీ స్క్రిప్చర్, డోంట్ గివ్ ఇట్ టు ద పీపుల్ లైక్ డాగ్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రతి వాడికి కూడా వాక్యం చెప్పాలని రూల్ ఏమీ లేదు. అయితే ఇదిగంతముల వరకు వెళ్ళి సువార్త చెప్పండి అని ఉన్నది. కానీ ఏంటంటే సువార్తను రిసీవ్ చేసుకునేవారు, సువార్తను వినే వారికి మాత్రమే చెప్పాలి. అసహించుకునే వారికి, లేకుంటే ద్వేషించే వారికి, పరిశుద్ధాత్మను వ్యతిరేకించే వారికి మనము చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ముత్యాలను తీసుకెళ్ళి, అంటే ముత్యములు అంటే విలువైనవి, విలువైనటువంటి ఈ పరిశుద్ధ వాక్యాలు, పరిశుద్ధ గ్రంథాన్ని పందుల దగ్గర వేయొద్దు అంటాడు. సో మీకు ఇంకా గట్టిగా ఎక్కువ మ్యాటర్ కావాలంటే కొండ మీద ప్రసంగాల్లో చూడండి. కాబట్టి మీరు కనిపించిన ప్రతి వాడికి, కనిపించినటువంటి ప్రతి వ్యక్తికి ఆ సువార్త చెబుదామన్నప్పటికీ మీకు ఆశాభంగం తప్పదు. కాబట్టి మనం ఇతరులు తప్పులు, చిన్న చిన్న తప్పులు, డస్ట్ వంటి తప్పులను తీసివేయడానికి నీలో ఎటువంటి తప్పుదాలు ఉండకుండా చూసుకో ముందు. ఈ పిక్చర్ చూసినట్లయితే ఒకడు దూలం కలిగి ఉన్నాడు, కానీ ఒక డస్ట్, ఒక దుమ్ముని ఇంకొక వ్యక్తి కంటిలో తీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇంత పెద్ద తప్పు పట్టుకుని చిన్న తప్పుని పట్టుకోవడం అనేది మనం ఎప్పుడు కూడా చేయవలసినటువంటి అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో, వ్యక్తిగతమైన జీవితాల్లో మనము చేసే పాపములకు మనమే బాధ్యులవుతాము. మనము సరైనది కాదు అని తెలిసినప్పుడు, విరుద్ధమైనది, దేవునికి వ్యతిరేకమైనది అని తెలిసినప్పుడు దాన్ని మనము వ్యతిరేకించి దాన్ని వదిలిపెట్టేయాలి. మనం ఇతరులను బాధ పెట్టడము, ఇతరులను ఇబ్బంది పెట్టడము అని మనము లేనిపోని గాసిప్స్ అవి కూడా ఇతరుల పట్ల సృష్టించడము, గాసిప్ కబుర్లు వినడము, ఇలాంటివి మనము చేయకూడదు. మనలో కొంతమంది చాలా వరకు కూడా ఆ, మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, దేవుడు చెప్పినటువంటి విధంగా చేయని వారమే మనం ఉన్నాం. అయితే మనం సరిదిద్దుకోవాలి. ఇతరులను సరిదిద్దాలంటే మనం సరిదిద్దాలి. ఒక ప్రీచరు ఆ, ఎందుకు సరిగ్గా మాట్లాడలేడు, సరిదిద్దలేదంటే ఆయనకే చాలా తప్పిదాలు, పాపాలు ఉన్నప్పుడు ఆయన సరిదిద్దేటువంటి వాక్యాన్ని ఇవ్వడు. కారణం ఏంటంటే ఆయనే విమర్శించబడతాడు. ఈయన ఇలాంటి వాడేంట్రా అని ఆ, మా సంఘస్థులు కూడా అంటా ఉంటారు. మనకి అలాంటి పరిస్థితి ఏమీ లేదు దేవుని మహాకృపను బట్టి. అదేవిధంగా సరైనటువంటి జీవితంలో నువ్వు లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టడం కాదు, కానీ దేవునికి దూరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతా ఉంటుంటే ఆయన నేను శిక్షిస్తా ఉంటాడు. ఆ శిక్షను నువ్వు హ్యాపీగా తీసుకోవాలి. అంటే మరణమైపోయి దుఃఖించేటువంటి శిక్ష ఇవ్వడు, కానీ యూ వాంట్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ అస్. అందుకనే గ్రంథకర్త అంటాడు, హెబ్రీ గ్రంథకర్త 12 అధ్యాయం 5 వచనంలో, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము. అది నువ్వు ఇగ్నోర్ చేయకు. వాట్ ఎవర్ గాడ్ సేస్ యూ డూ ఇట్. మై సన్, డోంట్ డిస్పైజ్ ది చేసనింగ్ ఆఫ్ ది లాడ్. దేవుడిని శిక్షించవచ్చు కొన్ని చోట్ల, జబ్బులు, జ్వరాలు, అనారోగ్యాలు. అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలన్నమాట, అయ్యో ఎందుకు వచ్చింది ఇది నాకు అని రియలైజ్ అయ్యి మళ్ళా ఆయన గద్దించినప్పుడు ఆయన వైపు మనం తిరగాలి, కానీ విసుకోకూడదు. దేవుని చేత మనము ప్రేమించబడే వారము కనుక ప్రేమించే వారినే దేవుడు ఆ, ఆ, ఆయన శిక్షిస్తూ ఉంటాడు తప్పిదాల్లో ఉన్నప్పుడు. ఎంబ్లమ్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో ఒక స్టోరీ గుర్తుకు వస్తుంది నాకు. అదేంటంటే ఇద్దరు బిడ్డలు మురికి కాలువల్లో ఆడుకుంటా ఉంటారు. అలాగా ఒక స్త్రీ అటువైపు వెళ్ళినప్పుడు, మురికి కాలువలో మీరు ఆడుకుంటున్నారు ఏంటి అని ఇద్దరు పిల్లల్ని కూడా కొట్టకుండా ఒకరిని తీసుకొచ్చి గట్టిగా కొడతాది. ఎందుకు నువ్వు మురికాల్లో ఉన్నావు, డిసీజులు వస్తాయి కదా, ఎందుకు మాకు ఆయాస్కరంగా నువ్వు ఉంటున్నావు అని 4 దెబ్బలు వేస్తుంది. ఓకే ఓకే. ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాడు చూసి, అమ్మా, ఇద్దరు పిల్లలు కూడా మురికాలలో ఉన్నారు కదా, నువ్వు ఒక్కడిని ఎందుకు కొట్టావంటే వాడు నా కుమారుడు అంటది.
అంటే దేవుడు కూడా తన బిడ్డలను, కుమారులను, కుమార్తెలను కూడా ఒక్కొక్కసారి ఇలాంటి విధముగా శిక్షించవచ్చును. కాబట్టి మనము సరైన మార్గంలో లేకపోతే దేవుడు మనల్ని తప్పనిసరిగా ఆ, ఆ, శిక్షిస్తాడు. రక్షణను, విశ్వాసుల యొక్క రక్షణను తీసివేయడు. దాన్ని ఎటర్నల్ సెక్యూరిటీ అంటాం. అయితే మనము తిరిగి ఆయన యొద్దకు చేరాలని ఆయన కోరుకుంటూ ఇట్లాంటివి చేస్తాడు. ఎందుకంటే మనము వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అంతేగాని లెజిటిమేట్ చిల్డ్రన్. ఒకవేళ ఆయన శిక్షలో పాల్పొందకపోతే మీరు ఇల్లిజిటిమేట్స్ అంటే ఆ, వాళ్ళు లీగల్ హైర్స్ కాదనమాట. లీగల్ హైర్స్ కాకపోయినటువంటి వాళ్ళు అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు లీగల్ హైర్స్, అవిశ్వాసంగా ఉన్న వాళ్ళు ఇల్లీగల్ పీపుల్. వాళ్ళ జోలికి దేవుడు వెళ్ళడు. దేవుడు తర్వాత ఫైనల్ గా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. ఇవన్నీ కూడా ఆ, మరి ఈ బోధలో పాస్టర్లు జాగ్రత్తగా సంఘంలో ఉన్న వారికి చెప్పాలి. మీరు అనుకుంటా ఉంటారు అసమానం ఈ పాస్టర్ ఇతరులను విమర్శిస్తున్నాడు, ఇతర పాపాలు లేక మన పాపాలు అని అనుకుంటా ఉంటారు. దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎ ప్రీచర్. ప్రీచర్ మెయిన్ డ్యూటీ ఏంటంటే పాపం ఇదేని చెప్పడం, పాపం జోలికి వెళ్ళొద్దని చెప్పడం. అంతేగాని ఏదో కహానీలు చెప్పేసుకుని ఆ చక్కగా ఏదో మ్యూజిక్లు డ్రమ్లు కొట్టేసుకుని గంతులు వేసేసుకొని ఒక ఉద్రేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం చెప్పుకోవడం అనేది సరైన విధానం కాదని మనం నేర్చుకున్నాం. A pastor should expose the faults and drawbacks and sins of the congregation. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ తప్పిదాలు ఉంటే మీరు ఫర్గివ్నెస్ దేవుని అడగండి. మేము శిక్షలోకి తీర్పులోకి తీసుకురాడైనా అని అన్నారు. తీర్పు అంటే పరలోకాన్ని మన పరలోక పరాత నుంచి మనల్ని ఆయన తీసివేయడు. కానీ ఏంటంటే మనల్ని ఆయన ఇక్కడ శుద్ధి చేస్తాడనమాట. అదొక ప్రీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బిలీవర్స్ వాళ్ళందరూ కూడా ఆ, సరైన విధానంలో ఉండడానికే ప్రీచరు ఆ, తప్పనిసరిగా కృషి చేయాలి. ప్రీచర్ డ్యూటీ అది. సిన్ ఎక్స్పోజ్ చేయకుండా, మనం చేసే తప్పిదాలు అని చెప్పకుండా ఏవో చిన్న చిన్న కథలు, కహానీలు, దైవ గ్రంథంలో ఉన్నటువంటి గుడ్ సామరిటన్ కథ, లేకుంటే ఏదో పేద విధవరాలు కానుక ఇలాంటి స్టోరీలు చెప్పుకుంటూ పబ్బం గడిపే వాళ్ళు సరైనటువంటి ప్రీచర్స్ కాదు. A preacher should expose the sins of the people in the church to correct them. వాళ్ళది అది. లేకపోతే వాళ్ళదే తప్పు అవుతుంది, ప్రీచర్దే తప్పు అవుతుంది. అందుకనే మేలైనది చేయగలిగేంటి నేను మేలు చేయలేకపోతే ప్రీచర్ చేసే మేలు అదే. మన ఆత్మలకు శుద్ధిస్తాడు, మన ఆత్మల్లో సంతోషాన్ని కలుగజేస్తాడు, మన ఆత్మల్ని ఆయన రిఫైన్ చేస్తాడు. ఆ విధంగా మన అంతరంగికమైనటువంటి మనసును శుద్ధి చేసేవాడు దేవుని యొక్క రిప్రజెంటేటివ్ పాస్ట్ అని గుర్తుపెట్టుకుని మీరు ఆయనకు గౌరవం ఇవ్వాలి, ఆయన మాటలు వినాలి. మీకు విసుగుదల వాక్యాపం పట్ల వస్తుంది అంటే శాటాన్ మిమ్మల్ని డ్రాగ్ చేస్తున్నాడు అనమాట. మన లల్లి సుషాను ఒక స్టోరీ చెప్పింది. మ్యాక్రోమెన్సీ అంటే ఆత్మలతో మాట్లాడేటువంటి ఆ యొక్క విద్య. అది ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్లో ఉందట. ఆ ఆ యొక్క నావల్ ఉందట. ఆ నేను చదవలేదు కానీ కొద్దిగా దాని గురించి నాకు తెలుసు. ఆత్మలతో మాట్లాడడము అనేది సోది చెప్పించుకోవడము ఇలాంటిది అనేది ఉండవచ్చునేమో కానీ మనం క్రైస్తవులంగా దాని జోలికి వెళ్ళకూడదు. ఆ పుస్తకంలో దాంట్లో ఆ మంత్ర విద్యలో సాతాన్ అంటాడంట ఒక ఒక యువకుడితో, ఒక ఒక పెద్దవాడితో, నీకు వయసు అయిపోయింది కదా, త్వరలోనే చనిపోతావు, అయితే నీకు 25 ఏళ్ళు వయసు ఇస్తాను, ఈ లోకపు భోగభాగ్యాలు ఆ, అనుభవించడానికి కూడా డబ్బు ధనం ఇస్తాను, ఎంజాయ్ చేసే లైఫ్ ని పూర్తిగా, అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించని చెప్తుంది అనమాట సాతాను ఆ పుస్తకంలో. చెబుతా ఉంటాంటే చివరిగా నువ్వు చచ్చిపోయే సమయంలో మాత్రం నీ ఆత్మను నాకు ఇచ్చే అంటదని సాతాను. సో దిస్ ఈస్ ద స్టోరీ ఇన్ ద మ్యాక్రమెన్సీ. మరి ఆ యొక్క వ్యక్తి అంగీకరించకపోవచ్చును. మన ఆత్మలు దేవుని యొద్ద సురక్షితంగా ఉండాలనే ప్రయత్నం మనం చేయాలి కానీ మీరే తీసుకెళ్ళి ఆ యొక్క అపవాదికి అప్పగించటం అనేది అంతకంటే దురదృష్టం ఏది ఉండదు. కనుక పాస్ట్ ఎప్పుడు కూడా సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ గద్దెంపుని విసిగించుకోకూడదు. ఒకవేళ కరెక్ట్ చేసేవాడు లేకపోతే సంఘం ఎలా ఉంటుంది? మీకు పాటల కరెక్షన్ గురించి చెప్పాను. లిరిక్స్ కూడా చూడాలి, ఏం పాడుతున్నారు ఏంటన్నది చూసుకోవాలి. దైవ సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవము దహించే అగ్ని,
అక్కడ దైవము ఆయన సింహాసనం మీద, అత్యున్నతమైన సింహాసనం మీద ఉంటాడు. 4 జీవులు ఉంటాయి, 24 పెద్దలు ఉంటారు. ఆ ఫ్యూచర్ లో జరిగే వర్షిప్ లో మనం కూడా వేలాది దూతలు ఉంటారు, మనం కూడా పాల్గొంటాం. అంత భయంకరమైనటువంటి దహించు అగ్ని దగ్గరికి వెళ్ళి కుప్పిగంతులు వేస్తాము అంటే, ఇక్కడ కుప్పిగంతులు వేస్తే అక్కడ వేసినట్టే లెక్క. సో చాలా మందికి కాన్సెప్ట్ తెలియదు, పాదరులకు కూడా. దేవుడు మహా అగ్ని ఆయన. ఆయన కోపం వస్తే మానవాళి తట్టుకోలేదు. ఆయన కోపాన్ని రుచి చూసే విధముగా మా పాటలు పాడేవాళ్ళు, డాన్సులు వేసేవాళ్ళు, ఆత్మారాధన లేకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరం. అది పూర్వకాలం నుంచి వస్తుంది. పాస్టర్ల డ్యూటీ పాస్టర్లు చేయట్లేదు. మా ఎజ్కేలు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, ఆ ఇశ్రాయేలీలో ఉన్న యాజకులు ఆ సమయంలో, ఎస్కేలు రాసినటువంటి ఆ సమయంలో యాజకులు నా ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తారట. మీకు ఈ విషయం చెప్పాను కదా. కొంతమంది ప్రీచర్స్, ప్రజెంట్ ప్రీచర్స్ కూడా, దే డు నాట్ బిలీవ్ ఇన్ ది డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బట్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ పాస్టర్. సర్వీస్ చేస్తుంటారు జీతానికి. అలాంటి వాళ్ళు ఐదుగురు బొమ్మలు మీకు చూపించారు. అంటే ఒక రీసెర్చ్ లో తేలిందంట, చాలా మంది పాస్టర్లలో డబ్బు కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తారు, కానీ వాళ్ళే దైవాన్ని, త్రిత్వాన్ని నమ్మరు, యేసుప్రభు యొక్క డివినిటీని నమ్మరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకేం సంఘానికి బోధిస్తారు? గే పాస్టర్స్, నపుంసకులు. అయ్యే చెప్తారు. ఇప్పుడు చాలా విశ్వవిద్యాలయాల్లో, ఈ థియోలాజికల్ కాలేజెస్ లో ఆ టీచర్స్ అంతా గేస్ అట. ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడ ఆడ, మగ మగ, అలా స్వలింగ సంపర్కంలో ఉండేవాళ్ళు పాఠాలు చెప్తా ఉంటుంటే, ఆ పాఠాల్లో ట్రైనింగ్ అయిన పాస్టర్ అదే విధంగా ఉంటాడు. కనుక పాస్టర్లో, పాస్టర్ని బట్టి కూడా సంఘం ఉంటుంది. కనుక వాక్యం బట్టి కూడా ఉంటుంది. పాస్టర్ వాక్యం చెప్తా ఉంటాడు. మరి వాక్యం అన్ని మీరు తరఫీదు పొందిన వాళ్ళు, మీరు కూడా ఇతరులకి, మీ స్నేహితులకు, ఫ్రెండ్స్ కూడా మీరు పంచుకోవాలి. పాస్టరే వేరే విధంగా చెప్తా ఉంటుంటే మీకు ఇంకా సబ్జెక్ట్ ఏమొస్తుంది? కానీ మన సంఘంలో కొంత క్వాలిటీని మెయింటైన్ చేయగలుగుతున్నాం, దేవునికి వందనాలు. ఎస్కేఎల్ గ్రంథంలోనే ఆ పాస్టర్లు ధర్మశాస్త్రాన్నే పాటించేవాళ్ళు కదట. ప్రతిష్టమగులగు వస్తువులను అపవిత్రపరుస్తారట. ప్రతిష్టమైన దానికి, సాధారణమైన దానికి భేదం ఉండదట. యువర్ ప్రీస్ హ్యావ్ వయలేటెడ్ మై ఇన్స్ట్రక్షన్స్. నా యొక్క ఆజ్ఞలను వాళ్ళు పాటించట్లేదు, నా మాటలను. డిఫైల్ మై హోలీ థింగ్స్, నా యొక్క పరిశుద్ధపు మా ఓ, పవిత్రమైన వాటిని వాళ్ళు అపరిశుద్ధం చేసేస్తున్నారు. దే మేక్ నో డిస్టింక్షన్ బిట్వీన్ వాట్ ఈజ్ హోలీ అండ్ వాట్ ఈజ్ నాట్. ఏది పరిశుద్ధమైంది, ఏది దేవునికి ఇష్టమైంది, ఏది దేవునికి ఇష్టం కాదు అన్నది కూడా వాళ్ళు బోధించట్లేదని బాధపడుతున్నాడు దేవుడైన యెహోవా. కాబట్టి క్లీనెస్ కి అన్క్లీనెస్ కి తేడా అప్పటి నుంచే కూడా మొదలైంది. సాటన్ ఎప్పటి నుంచో, ఆదికాండం నుంచి అలాగే మనుషుల్లో వ్యతిరేకత, దేవునికి వ్యతిరేకత రప్పిస్తున్నాడని మనం గమనించుకుని జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా మనం చూస్తే పూర్వకాలంలో దేవుని యొక్క దర్శనాలు వస్తూ ఉండేవి. దర్శనాలు కూడా చూడకుండా వాళ్ళు, ఇప్పుడు దర్శనాలు లేవు. ఒకవేళ దర్శనాలు చెప్తుంటే అదంత ఫాల్స్. వాడు మీ మీద ఏదో ఒక లాభం పొందాలని దర్శనం అని చెప్తాడు. పాస్టర్ అయినా బివేర్ ఆఫ్ దాట్. ఒక దర్శనం ఆయన ఏమి చూపించకుండానే దర్శనంలో దేవుడు నాకు నీ గురించి ఇలా చెప్పాడని చెప్తారట. అలాంటి ప్రవక్తలు 28వ అధ్యాయం 28వ వచనంలో, ఎస్కేల్ 22:28లో దర్శనాలు లేకుండా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు సార్సరీ అంటే పాస్టర్లే సోదిగండ్రు అయిపోయారు. బిలాం గురించి మీకు గత వారంలో చెప్పాను. వాడు దేవునితో నేరుగా మాట్లాడేవాడు. ఆ దేవుని నుంచి వాడు శాపం ఇస్తే శాపం అయిపోయేది, ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అయిపోయేది. అలాంటిది చివరికి ఒక సోదిగాడు అయిపోయాడు. సోది చెప్పేవాడు, సోది చెబుతామమ్మ సోది అని తిరుగుతారు కదా. అంటే ఫ్యూచర్ టెల్లర్ అన్నమాట. అలాంటివి దేవునికి విరుద్ధంగా చేసేవాడు యుద్ధంలో చచ్చిపోయాడు బిలాం. గత ఆదివారం నాడు చెప్పిన ప్రసంగంలో మీకు అది ఉంటుంది. సో ప్రీస్ట్ అనేవాళ్ళు, అంటే ప్రీస్ట్ అంటే ఒక పాదిరి నాలంటోడే అనుకోకండి. చర్చెస్ ఆఫ్ గాడ్ లో చర్చ్ మెంబర్స్ అందరినీ కూడా హోలీ ప్రీస్ట్ అంటారు. నాట్ ఓన్లీ సింగిల్ మ్యాన్, ఆల్ పీపుల్ ఆర్ హోలీ ప్రీస్ట్. హోలీ ప్రీస్ట్ ఇలా సోదిగండ్రలాగా, ఫ్యూచర్ టెల్లర్స్ లాగా దేవునికి విరుద్ధమైనటువంటి విషయాల్లో ఆ, ఎప్పుడు కూడా, ఈవెన్ సరదా కబుర్లో కూడా అలాగ ఉండకూడదు.
యూఆర్ ఆల్ హోలీ ప్రీస్. ఒక పాదిరి మాత్రమే హోలీ ప్రీస్ట్ అని చెప్పాం మేము మన సంఘాల్లో. ఆల్ ఆర్ హోలీ ప్రీస్ట్. కాబట్టి ప్రీస్ట్ ఇతర హోలీ కింగ్లీ ప్రీస్ట్. కింగ్లీ ప్రీస్ట్ అంటే ఏంటి? కింగ్ అంటే ఇతరులకు చెప్పేవాడు. ప్రీస్ట్ అంటే దేవుని ఆరాధించేవాడు. కింగ్ ఉంటాడు, రాజులైన యాజక సమూహం. కింగ్లీ హోలీ ప్రీస్ట్ గా దేవుడు మనల్ని ఏర్పాటు చెప్పాలి ఇతరుల గురించి. ఆ పాస్టర్ ఒకడే చెప్తాడనే విధానం ఉండదు చర్చెస్ ఆఫ్ గాడ్ లో. మీరు అలాగే కూడా మీరు వీలైనంత వరకు చెబుతా ఉంటారు. గిఫ్ట్ అయితే స్ట్రీట్ ఎవాంజలిజం లో కూడా మన కొన్ని కష్టాలు పడ్డప్పటికీ స్ట్రీట్ ఎవాంజలిజం మొదలు పెట్టాడు. ఈవినింగ్ సర్వీస్ చేస్తున్నాడు. స్ట్రగుల్ షుడ్ బి దేర్ ఫర్ ది గాడ్స్ పీపుల్, గాడ్ సర్వెంట్ అండ్ ది బిలీవర్స్. మనము ఇంకా చూసినట్లయితే ఎస్కేల్ 3:18-19 అంటాడు, ప్రీచర్స్ కి వార్నింగ్ ఇస్తున్నాడట. దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, తప్పు చేస్తే దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చేస్తుందని చెప్పకపోతే నువ్వే పాపములో పాలిభాగస్తుడు అవుతాని ప్రీచర్స్ కి చెప్తున్నాడు, విశ్వాసులకు చెప్తున్నాడు, హోలీ ప్రీస్ట్ చెప్తున్నాడు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, నువ్వు మరణిస్తావని చెప్పు వాడికి. అలాగే హెచ్చరిక చేయకుండా ఉంటే, మరి అలాంటి దుర్మార్గత గురించి నువ్వు చెప్పకుండా ఉంటే ఆ దోషం బట్టి వాడు మరణం అవుతాడు. అయితే నువ్వు వాడు మరణం, వాడు ఆత్మ నశించిపోయిన దానికి నువ్వే కారణమవుతావని యాజకులు చెప్తున్నాడు. దేని సంఘాల్లో యాజకులు అంటే పాస్టర్ ఒకడే కాదు, ఆల్ ఆర్ ప్రీస్. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రీస్ అన్నప్పుడు మీరు కూడా ఆ భారాన్ని షేర్ చేస్తున్నారు, ఇతరులకు డిక్టేట్ చేయడం, ఇతరులకు చెప్పడం. ఒకవేళ మీరు మీ మీ వాక్యమునందు మీరు గొప్ప జ్ఞానం కలిగి ఉంటే మీ పిల్లల్ని ఎలా సరిదిద్దగలుగుతారు తప్పు చేస్తే? అందుకనే కొన్ని కుటుంబాల్లో, మన సంఘంలో కాదు, కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులకు ఆ వాక్య పరిజ్ఞానం లేకపోవడం వల్ల పిల్లల్ని కూడా సరిగ్గా సరిదిద్దకపోవడం వల్ల వాళ్ళు కొంతకాలానికి దేవుణ్ణి విడిచి దుర్మార్గపు మార్గంలోకి వెళ్ళే విధంగా వాళ్ళు తయారవుతున్నారు. అంటే దుష్టుడికి చెప్పాలన్నప్పుడు చెప్పు, నువ్వు యూఆర్ డూయింగ్ రాంగ్ థింగ్ అని చెప్పేయాలట. ఖచ్చితంగా చెబితే వాడు కష్టపడుతున్నాను. నేను ధైర్యంగా చెప్పలేను కాబట్టి ఆ మా వాక్యంలో చెప్తున్నప్పుడు అది వినాలి. అది ఎవరు టచ్ చేస్తే వాళ్ళు దేవుని యొక్క వెలుగులో ఆ సరిదిద్దుకోవాలి. లేవిటికస్ కూడా 5:1 లేవికాండంలో అదే చెప్తుంది, చెప్తున్నాడు. ఒకవేళ పాపం చేసేవాడికి మనం సరిదిద్దకపోయినట్లయితే ఆ దేవుని శిక్షణ, దోష శిక్ష ఆడి మీదకి వచ్చేస్తుంది కనుక విశ్వాసులు పడిపోకుండా ఉండేటువంటి విధముగా, సరైన విధానంలో ఉండే విధంగా సరిదిద్దాలి. ఆ సంఘము, చర్చ్, చర్చ్ అంటే సంఘం. ఇవాళ అక్కడ కాకినాడలో కూడా అదే చెప్పాను. సంఘం అంటే బిల్డింగ్ ఉంది, 5 స్టార్స్ హోటల్ లాగా ఉంది, 7 స్టార్ హోటల్ లాగా ఉంది, అన్ని ఏసీలు, ఇలా సంబరపడిపోవడం కాదు. ఎక్లీషియా, గ్రీక్ లో ఎక్లీషియా అంటే విశ్వాసుల సముదాయం. ఎక్కడైతే పరిశుద్ధ దేవుని ఆరాధించి ప్రార్థించడానికి కూడుకుంటారో ఆ స్థలాన్ని చర్చ్ అనాలి. దట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ చర్చ్. ఈ చర్చ్ కూడా రెస్పాన్సిబుల్ అవుతుంది. అంటే చర్చ్ లో ఉన్న వాళ్ళంతా కూడా రెస్పాన్సిబుల్. ఖండించకపోతే, ఒకవేళ తప్పిదాలు చేస్తా ఉంటుంటే, తప్పిదాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే నువ్వు సరిదిద్దుకో. మీకు చాలా మందికి తెలియదు. నేను కొంతమందిని అడుగుతూ ఉంటాను, వాక్యం నేను సరిగ్గా చెప్పానా లేదా అని. చాలా బాగా చెప్పారండి వాళ్ళని మన సోదరులు సహోదరుమని చెప్తారు, అందరిని అడగను కానీ. ఎందుకంటే వాళ్ళకి వాక్యం బాగా ఆ, నా వల్లే అభివృద్ధిలోకి వచ్చారు. అయినప్పటికీ దేవుడు వాళ్ళని వాక్యపు జ్ఞానంలో అభివృద్ధి చేశాడు కాబట్టి నాదేదన్నా నేను తేడాగా ఏమైనా చెప్తున్నానేమో నన్ను సరి చేసుకోవడానికి నేను అడుగుతూ ఉంటాను. దేవుని మహాకృప వలన ఎప్పుడు కూడా ఆ, మా పాస్టర్ గారు బాగానే చెప్తాడనే మాట ఉన్నందుకు దేవునికి వందనాలు. మీకు కూడా వందనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17లో ఉంటాడు, దైవజనుడు అన్నాడు. అయితే ఇంగ్లీష్ లో సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నాడు, దైవ సేవకుడు. మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఇంకొక ఎన్కేజేవిలో ఉంది, ఎన్ఐవిలో సర్వెంట్ ఆఫ్ గాడ్ అని ఉంది. అంటే నా ఉద్దేశంలో దేవుని యొక్క సేవకులు అంటే పాస్టర్లనే కాదు, హోలీ ప్రీస్ట్ అందరూ కూడా దేవుని యొక్క సేవకులే. మనం ఆ సేవ చేయడానికే కదా, యాజక సేవ చేయడానికే కదా బల్ల దగ్గరికి వస్తున్నాం. పరిశుద్ధ యాజకులుగా మనం బల్ల దగ్గరికి వచ్చి రొట్టె విరిచి ఆ, ఘనదేవుడిని మనము స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. సో మనందరికీ కూడా ఈ వాక్యము అప్లై అవుతుంది. ఆల్ ఆర్ ఇన్ జూమ్. ఏంటంటే అది దేవుని బిడలు ఒకటి నమ్మాలి. దేవుని వాక్యము గాడ్ బ్రీత్డ్, అంటే దేవుని ఊపిరేది. ఆ దేవుని వాక్యం ద్వారాట మనం టీచింగ్ చేయొచ్చు. అదే నేను ఎక్కువ మీకు చేస్తూ ఉంటాను. రెబ్యూకింగ్, మందలించవచ్చు.
కరెక్టింగ్, నీ తప్పు మార్గంలో వెళ్తున్నావు అని చెప్తాకు ఉపయోగపడుతుంది. ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ అంటే నీతి మార్గంలో ఉండే విధంగా ఒక శిక్షణ. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్, ఐఎమ్ డూయింగ్ ఇట్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. వాక్యమట సరిదిద్దడానికి, వాక్యం బోధించడానికి, సరిదిద్దడానికి, ఆ, మందలించడానికి, ఆ నీతిగా బ్రతికేటువంటి జీవిత విధానంలో శిక్షణ ఇవ్వడానికి వాక్యం ఉపయోగపడుతుందంట. ఆ వాక్యం గాడ్స్ బ్రీత్ అని మనకు తెలుసు. మొన్న అదే ఒక వీడియోలో చూపించాను మీకు. ఒక గొప్ప దైవ సేవకుడు కుమారుడు ఏమంటున్నాడు, ఈ దైవ గ్రంథానికి అనేకమైన దైవ గ్రంథాలు ఉన్నాయి, ఈ దైవ గ్రంథాన్ని పాడు చేసేసారు, ఆల్రెడీ కరప్ట్ చేసేసారు అని ఓపెన్ గా మాట్లాడుతాను. మరి కరప్ట్ చేస్తే నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఈ దైవ గ్రంథంలో ఉన్నట్టు ఇంకా బయట ఏ ఉన్నాయంట, వేరు వేరు గ్రంథాలు. అవన్నీ దేవుని చిత్తంలో జరుగుతాయి. ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే ఆ వాక్యాన్ని మనం చదవలేము. ఏది సూటబుల్లో, ఏది మంచిదో, దైవ గ్రంథంలో ఏది పెట్టాలనేది పెద్దలు నిర్ణయించేశారు. ఇక మనము కొన్ని గ్రంథాలు బయట ఉన్నాయి, ఆ గ్రంథాల గురించి నీకు తెలుసా? తెలీదు. ఆ గ్రంథాల్లో ఏముందో నీకు తెలుసా? తెలీదు. కాబట్టి మనము ఎక్స్ట్రాగా మాట్లాడకూడదు. దేవుని వాక్యం చెప్పాడు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ దైవ గ్రంథాలను తీసేశారు. అదేవిధంగా ప్రస్తుత దైవ గ్రంథంలో కూడా ఆ తప్పిదాలని కలిపేశారు అని ఓపెన్ గా బహిరంగంగా పాస్టర్ గారి కొడుకు హైదరాబాద్ లో పెద్ద పాస్టర్ అలాగే బోధించేటువంటి బోధకులు ఉంటున్నారు. ఒకవేళ దైవ గ్రంథం మలినమైపోతే నువ్వెందుకు చెప్తున్నావు? ఎందుకు కానుకలు తీసుకుంటున్నావు? మరి దేవుని శిక్ష వచ్చేస్తుంది కదా. దట్స్ వాట్ హ్యాపెండ్ రీసెంట్ గా. అతను ఆ ఎక్కడైతే సేవ చేస్తున్నాడో ఆ ఆ యొక్క పరిస్థితిని దేవుడు ఖాళీ చేయించేసాడు. ఇప్పుడు చర్చ్ లేదు, ఆదివారం లాస్ట్ వీక్ ఆదివారం జరగలేదు. కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. తప్పుదారి లేనివాడు ఎవడో లేడు. కరెక్ట్ చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు దైవవాక్యము బోధించేయడానికి వీలు లేదు. అందుకనే మీలో చాలా మంది బోధకులు కాకుండా ఉండండి, మీరు మరింత ఎక్కువగా తీర్పు పొందుతారు అంటాడు దేవుడు. అంటే పరలోకాన్ని తీసివేయడు కానీ సంథింగ్ గాడ్ వాంట్స్ టు పనిష్ ద గాడ్ సర్వెంట్స్ ఆల్సో ఇఫ్ దే డు నాట్ ప్రీచ్. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, తప్పులు సరిదిద్దండి. ఎవరైనా మీ స్నేహితులు కానీ విన్న వాళ్ళకి మళ్ళా మీరు కుక్కలకు వేయకూడదు, ఆహారం తీసుకెళ్ళి వినే వాళ్ళకే చెప్పాలి. రిజెక్ట్ చేసి మిమ్మల్ని కొట్టడానికి, చీల్ చేయడానికి, ఆ కుక్కలాగా చీల్ చేయడానికి వచ్చిన వాళ్ళకి వాక్యము చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నేను చేసినటువంటి విమర్శ, అబద్ధ ప్రవక్తలందరూ కూడా అలా ఉన్నారు ఇప్పుడు. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ అవుట్ సైడ్, గొర్రెలు ఉన్నాయి, గొర్రెలాగా ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా లోపల క్రూరమైనటువంటి తోడేళ్లుగా ఉంటారు. బయట వాళ్ళంతా గొర్రెలాగా సాధు స్వభావాన్ని కలిగి ఉంటారు. అసలు రూపాలు కొన్నిసార్లు బయటకు వస్తూ ఉంటాయి. కడవరి కాలం కాబట్టి ఈ ఫేక్ పాస్టర్స్, ఫేక్ పీపుల్ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రతి వాక్యం వినొద్దు మీరు, ప్రతి వాళ్ళ మాటలు వినొద్దు, ప్రతి వీడియో చూసుకుని గొప్ప మీరు హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని అనకండి. మనకి ఎందుకు వచ్చిన గొడవ? మీ పాస్టర్ చెప్తున్నాడు కదా, ఇన్నేళ్ళ నుంచి దేవుడు నన్ను ఇన్నేళ్ళు సజీవంగా ఉంచి కంటిన్యూస్ గా కొన్ని వేల ప్రసంగాలు మీకు మీకు మీరు కూడా సజీవంగా ఉన్నారు, నేను సజీవంగా ఉన్నాను. ఎందుకు దేవుడు చెప్పించాడంటే మీరంతా జ్ఞానవంతులు అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆయన కోరుకున్నాడు. అలాగే జరుగుతుంది. సో జ్ఞానం అనేది ఊరికనే వచ్చేది. దైవ జ్ఞానం ఇంకా రాదు, ఆ పరిశుద్ధాత్మడే మీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి మీరు గొప్ప జ్ఞానవంతులయ్యారు. ఆ జ్ఞానాన్ని మీరు పాడు చేసుకునవద్దు. మనము ఒకవేళ ఎవడైనా పాపంలో ఉంటే యేసు దగ్గరికి వెళ్ళు. యోహాను ఒకటి ఒకటో యోహాను 1:8-9 చూస్తే ఆయన నమ్మదగిన వాడు, ఎంత ఘోర పాపి అయినా ఆయన క్షమిస్తాడు అనేటువంటి ఒక గాస్పెల్ మనము మన తోటి సోదరులు కూడా పాపంలో ఉన్నప్పుడు కూడా అలా చెప్పవచ్చు. ఈ గాస్పెల్ ప్రీచింగ్ అనేది ప్రేమతోనే జరగాలి కానీ యుద్ధాలు ఆడుతున్నట్టు ఒకళ్ళనొకళ్ళు పోరాటాలు, ఆ కుళాయిల దగ్గర దెబ్బలాట ఆడుకున్న విధంగా మనము మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడలేటువంటి శక్తి నీకు లేకపోతే మాట్లాడవద్దు. యేసు నీ కొరకు చనిపోయాడు, ఆయన రక్తంలో కడుక్కో, నువ్వేమి చేయక్కర్లేదు, నీ పాపాలు యేసు దగ్గర ఒప్పుకో అనేటువంటి కాన్సెప్ట్ ని మనము ఎవరైనా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు, లోగా అయిపోతున్న వాళ్ళకి మనము ఊతగా మనం చెప్పాలి. అదే మేలు, మీరు చేయగలిగిన మేలు ఏంటంటే మీకు సువార్త తెలుసు, యేసు స్వామి ద్వారా మీరు ఇతరులని రక్షించినా రక్షించకపోయినా మీ కెపాసిటీ బట్టి
మీరు మంచి మాటలు యేసు గురించి పలకాలి. అక్రమమైన మాటలు పలకవద్దు. అవిశ్వాసము చేరే విధముగా ఎవరితోనూ మాట్లాడవద్దు. మీరు మంచి మాటలు యేసయ్య నీ కొరకు నా కొరకు శిలువ మ్రాను మీద మరణించాడు. మొదటి యోహాను మొదటి అధ్యాయము 8-9లో ఏముందంటే, నీ ఆయన మన పాపములను క్షమించి నువ్వు పాపాలను ఒప్పుకుంటే నీ సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులు చేస్తాడని చెప్పాలి. రోమా 5:9 మీకు బాగా ఎక్కువ సార్లు చెప్తా ఉంటాను. యేసునందు రక్తము మిమ్మలను నీతిమంతులుగా చేయును. ఆ విధముగా యేసు రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుందని, ఇతరులకు మనం చేసే మేలు అదే ఉంటుంది. కనుక దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మిగతా వాళ్ళని కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు. అయితే సంహవ్ వాళ్ళకి సరైన జ్ఞానం లేక, సరైన విధానంలో వాళ్ళ వాక్యం వెళ్ళక, సరైన విధానంలో పాస్టర్స్ డిఫెండ్ చేసుకోలేకపోవడం వల్ల, సరైన విధానంలో బోధించకపోవడం వల్ల ఈ కలుషితమైనటువంటి వర్తమానాలు వచ్చేసాయి. కలుషితమైన సంఘాలు వచ్చాయి. ఈ కలుషితమైనటువంటి ప్రపంచంలో రక్షింపబడిన వారుగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేలు చేయగలిగి ఉండి మేలు చేయలేకపోతే పాపం అంటున్నాడు. భయంకరమైన పాపాలు ఉన్నాయి. దీన్ని కూడా పాపంలో ఇంక్లూడ్ చేసి, కాబట్టి మన జీవితంలో మనం బ్రతికుండగా ఎంతవరకు మేలు చేయగలుగుతామో ఆ మేలు చేద్దాం. ఏ మేలు చేయకపోతే ప్రార్థన చేయడమే చాలు. ప్రార్థన చేయడం కూడా మేలే. ఇతరుల కొరకు ప్రార్థించండి. మీ దేశంలో ఆ, మన పత్రికా పాఠాల్లో రాస్తాడు. అందరి కొరకు మీరు క్షేమముగా బ్రతుకుచుండు నిమిత్తము, మీ యొక్క నాయకుల నిమిత్తము, మీ బోధకుల నిమిత్తము, అందరి కొరకు అంటే ఆఫీసర్స్ కొరకు, మన అడ్మినిస్ట్రేషన్స్ కొరకు, మన సంఘాల కొరకు, మన మన చర్చ్ గురించి, మన మిగతా 17 సంఘాలు ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో. వీటి అడ్మినిస్ట్రేషన్ గురించి అందరూ నమ్మకమైన దాసులుగా పనిచేసే విధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ మనం క్షేమంగా బతకడానికి అందరి కొరకు ప్రార్థన చేయండి అని పత్రికా పాఠంలో రాశాడు. కనుక ప్రార్థన చేయడం కూడా మేలే. కాబట్టి మేలు చేయటి యందు విసుగుగా మనము దేవుని యొక్క కృపను బట్టి దేవ బిడ్డలుగా మన జీవితాలను విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగించుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.